ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఆ అక్కా చెల్లెళ్ల మధ్య ఏదో జరుగుతోందా? ఇబ్బంది వచ్చినప్పుడు కూడా కనీసం ఒకరినొకరు పరామర్శించుకోలేనంత అగాధం పెరిగిపోయిందా? సినిమా రాజకీయం కలగలిసిపోయినట్టుగా ఉండే ఆ సిస్టర్స్ ఎవరు? వాళ్ళ మధ్య సఖ్యత లేదన్న అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుముడతాయో లేక ఆమె వివాదాలను వెతుక్కుంటూ వెళ్తారో తెలియదు కానీ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద టాపిక్తో చర్చలో ఉంటున్నారు ఆమె. ఆ పరంపరలోనే తాజాగా వివాదం ఆమె ఖాతాలో పడింది. కాకుంటే ఈసారి ఇది మరింత తీవ్రమైంది. రక్త సంబంధానికి సంబంధించింది అని చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవింద్ తిన్నెలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి వెళ్లారు అఖిల. అక్కడే అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయారామె. గోవింద్ తిన్నెలో మూల పెద్దమ్మ దేవరగండ దీపం మోసాక స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే. ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి నంద్యాల హాస్పిటల్కు తరలించారు. మరుసటి రోజు వరకు అన్ని పరీక్షలు చేయించుకుని ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారామె. అటు మూల పెద్దమ్మ దేవర ఉత్సవాలకు అఖిలప్రియ సొంత చెల్లెలు మౌనిక, ఆమె భర్త మనోజ్ కూడా వచ్చారు. అఖిల పెద్దనాన్న భూమా బ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు వాళ్లు కూడా ఉత్సవాలకు హాజరయ్యారట. కానీ బ్రహ్మానందరెడ్డి ఇంటికి అఖిలప్రియ వెళ్లలేదు. అది వేరే సంగతి. ఇక అఖిల స్పృహ తప్పి పడిపోయిన సమయంలో మౌనిక దంపతులు కూడా అదే ఊళ్ళో ఉన్నారట. కానీ వాళ్ళు అదేమీ పట్టించుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. అఖిల స్పృహ తప్పి పడిపోయి ఒక రోజంతా హాస్పిటల్లో ఉన్న సొంత చెల్లి దంపతులు పరామర్శించకపోవడం చర్చనీయాంశమైందే. ఎమ్మెల్యే అఖిలను మంత్రి ఫరూక్, ఇతర ముఖ్య నేతలు, ఆళ్లగడ్డ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. అయినా సరే ఘటన జరిగినప్పుడు అక్కడికి దగ్గరలోనే ఉన్న సొంత చెల్లి మౌనిక పరామర్శించకపోవడం ఏంటి అన్నది ప్రస్తుతం నంద్యాల పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ క్వశ్చన్. ఆ మధ్య జరిగిన దివంగత భూమా, శోభా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మౌనిక, మంచు మనోజ్ వెళ్లిన సందర్భంలోనూ అక్కా చెల్లెల మధ్య మాటల్లేవు. కేవలం భూమా ఘాట్కు వెళ్లి నివాళులర్పించి అటు నుంచి అటే వెళ్లిపోయారు మౌనిక దంపతులు. అప్పుడు అఖిలప్రియ ఇంటికి వెళ్లలేదట. 2 ఏళ్ల క్రితం కూడా ఇలాగే భూమా ఘాట్కు వెళ్లి అఖిలను కలవకుండానే మౌనిక దంపతులు వెళ్లిపోయారు. వాటన్నిటినీ ఇప్పుడు జరిగిన తాజా ఎపిసోడ్తో పోల్చి చూసుకుంటున్న వాళ్లు భూమా సిస్టర్స్ మధ్య సత్సంబంధాలు లేవా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. కొన్నేళ్లుగా ఇద్దరూ కలిసిన సందర్భాలు కూడా లేవట. దీంతో గ్యాప్ గట్టిగానే ఉందనే ప్రచారం ఊపందుకుంది. వాస్తవంగా భూమా కుటుంబానికి సంబంధించి ఇది వ్యక్తిగత విషయమే అయినా రాజకీయ, సినీ రంగంతో ఉన్న సంబంధాల కారణంగా చర్చనీయాంశమవుతోంది. అటు తన్ను పరామర్శించకుండానే మౌనిక, మనోజ్ దంపతులు వెళ్లిపోవడంపై అఖిలప్రియ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను కళ్లు తిరిగి పడిపోయి హాస్పిటల్లో ఉంటే ఆ విషయం వదిలేసి పరామర్శలకు ఎవరొచ్చారు, ఎవరు రాలేదు అని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారామె. అంతవరకు ఓకే అనుకున్నా చెల్లెల తర్వాత ఫోన్లో అయినా పరామర్శించిందా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు ఎమ్మెల్యే. ఆ విషయంలో మౌనిక వైపు వాదన మరోలా ఉందట. అఖిల హాస్పిటల్లో చేరే సమయానికి తాము అక్కడి నుంచి వచ్చేశామని, ఆమె పడిపోయిన విషయం తమకు తెలీదని మంచు మనోజ్ వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నట్టు సమాచారం. మొత్తం మీద ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనారోగ్యం ప్రస్తుతం పొలిటికల్ కలర్ పులుముకుంటోంది. అక్కా చెల్లెల మధ్య ఏదో ఉందని ఊహాగానాలు పెరుగుతున్న క్రమంలో అలాంటిదేం లేదని ఇద్దరూ ఖండించకపోవడాన్ని ప్రత్యేకంగానే చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.